నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కోరారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయాల్లో జాయింట్ కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. పారిశ్రామికీకరణ నేపథ్యంలో వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక వన విభాగం డీఎఫ్ఓ సునీత, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, కనిగిరి అసిస్టెంట్ కన్జర్వేటర్ శ్రీనివాసరావు, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ అబ్దుల్ హఫీజ్, రిటైర్డ్ ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు, డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు పర్యావరణంపై నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జాయింట్ కలెక్టర్ బహుమతులు అందజేశారు. తొలుత పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పెద్ద కాలం వల్ల పెద్దదే సార్ చెట్లు అడ్డం సార్ కొంచెం సైడ్ ఓకే మేడం గారు. మేడం సైడ్ మొత్తం పోయాలండి తమ్ముడు ఎన్నిక సార్ 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 వీరి వారి యొక్క అద్భుతమైన ప్రదర్శించి వచనం మనం ప్రదర్శించారు చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ జెన్యస్ రైటింగ్ లో వన మహోత్సవం ప్రోగ్రామ్ 8th క్లాస్ సి సెక్షన్ అఫ్షానా తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో plant plants. As I was a student, it is a everyday program for me, off-day program for me to not only plant the tree but also to protect the tree. Every day I am seeing the tree as my kid or my pet or dog or cat, whatever it is. And today atmosphere also beautiful. This is the most desirable atmosphere to plant the tree. We are all know that trees have many uses. All my sincere request for you is that on every birthday you may cut a cake, you may celebrate in a grand manner.